ముచ్చట ఏదైనా ముంగటేసుకున్న పని ఏదైనా సంబురమైన కోట్లాటైనా పథకాలైనా ముచ్చట్లైనా పాత సర్కారోళ్ళ కంటే ఓ అడుగు ముంగటనే ఉండాలి, పాతోళ్ళను మరిపియాలి అన్నట్టే చేస్తుర్రు కొత్త సర్కారోళ్ళు. అసలు పాతోళ్ళ గుర్తులే లేకుండా చేయాలి అన్నట్టే చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలిసేటట్టు చేయాలి అన్నట్టు తయారైనరు. మరి సంగతి ఏంది, ఆ ముచ్చట్లేంటియో ఒకసారి చూద్దాం పారి. గింతదానికి ఢిల్లీ లీడర్లే గంతదానికి ఢిల్లీ లీడర్లే అన్నట్టే తయారైంది ఇప్పుడు తెలంగాణలో. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకే పోతున్నాడు. మా రాష్ట్రంలో ఈ కార్యం చేస్తున్నాం రారి, ఆ కార్యం చేస్తున్నాం రారి అని ఢిల్లీ పెద్దోళ్లకు పత్రికలు ఇచ్చొస్తున్నాడు. అయితేనే ఇప్పుడు తెలంగాణలో షెయి పార్టీ పతారాలకు వచ్చినాక తొలత ఏటి తెలంగాణ ఆవిర్భావ పండుగకు ఢిల్లీ పెద్దోళ్లను రమ్మని పిలిచేందుకు మల్లోపాలి ఢిల్లీ విమానం ఎక్కిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. షెయి పార్టీ పెద్ద మేడం సోనియామ్మని, వాళ్ళ కొడుకు రాహులన్నని, బిడ్డ ప్రియాంక అక్కని రమ్మని పిలుద్దానికని పోయిండట. అంతేకాదు షెయి పార్టీ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి తెలంగాణకు రావాలని పిలుస్తారట. షెయి పార్టీ పతారాలకు వచ్చినాక చేసేటి తొలత కార్యం గిదే కాబట్టి సౌలతులన్నీ గట్టిగానే చేస్తున్నారట సర్కారోళ్ళు. ఇక ఇదిట్టుంటే ఇటు ఈ ఏడయ్యేటి తెలంగాణ ఆవిర్భావం సంబురాలల్లో తెలంగాణ రాష్ట్ర గీతం అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను అధికారికంగా సాటింపేస్తారట. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మ, షెయి పార్టీ వాళ్ళేనని చెప్పుకుంటారు కదా. ఆగో అందుకనే గా కార్యానికి సోనియా గాంధీని పిలిపించి ఆమె చేతుల మీదంగానే కొత్తగా మ్యూజిక్ కొట్టిన పాటను విడుదల చేయాలని అనుకుంటున్నారట సర్కారోళ్ళు. ఇంకో దిక్కు గిదే పాట మీద రాష్ట్రంలో లొల్లి అవుతుంది. ఇదే లొల్లి మీద పాటకు నాకు ఏ సంబంధం లేదన్నట్టే మాట్లాడుకుంటా సీఎం సార్ చేతులు దులుపుకున్నాడు. పాట రాసింది అందశ్రీ సారే, గా పాట ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళతో మ్యూజిక్ కొట్టుకుంటాడు అన్నట్టే అనుకొచ్చిండు. ఓ రోజు పాట పంచాది నడుస్తుంటే కూడా ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పుకుంటానే ఇంకో రోజు రాష్ట్రం పుట్టిన పండుగకు ఢిల్లీ పెద్దోళ్లను రమ్మని పిలిచేందుకు ఢిల్లీకి పోయిండు సీఎం సార్. మరి చూడాలే జూన్ 2వ తారీఖు నాటికి పాట పంచాది ఎంత దూరం పోతుంది ఏంది అనేది గాని రాష్ట్రం తెచ్చింది మేమేనని చెప్పుకునేటి కారు పార్టీ వాళ్ళు 10 ఏళ్లు చేసిన కార్యం గట్టిగా నడిచిందా? రాష్ట్రం ఇచ్చింది మేమేనని చెప్పుకునేటి షెయి పార్టీ వాళ్ళు ఈ ఏడు ఆ కార్యాన్ని గట్టిగా చేస్తారా అనేది చూడాలిగా. ఒకరు లండన్ పోయిర్రు, ఇంకొకరు అమెరికా పోయిర్రు, కొంతమంది పట్నం వచ్చిర్రు. ఇంటి లాదులతోని కలిసి ఇంటి పట్టునే ఉంటుర్రు. ఓట్ల పండుగ అట్లా ఓడిసిందో లేదో ఇక లీడర్లు అంతా చల్లబడ్డారు. తాపకోసారి మైకుల ముంగట్టుకొచ్చి దుబ్బెత్తి పోసేటోళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అయితే అట్లిట్లా ఇక జాతకాలు బయటపడే రోజు దగ్గర పడుతున్నది. జూన్ 4వ తారీఖు ముంచుకొస్తున్నది. అందుకే నెమ్మలంగా మళ్ళా ఇంటికి చేరే ఇగ్రం చేస్తుర్రట. మరి ఇక ఎవరు ఎటెట్టున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుర్రు అరుసుకొని వద్దాం పారోసారి. ఓట్ల కొరకు మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా పడిపడని పార్టీలను జాపించుకుంటా పబ్లిక్ ల జోరుగా తిరిగిరు ఏపీ లీడర్లు. అట్ట ఓట్లు ఓడుసుడే ఆలస్యం ఒకలెనక ఒకలన్నట్టే అందరికందరి గాలి మోటార్లు ఎక్కేరు, విదేశాల బాట పట్టిరు. ఇన్నొద్దులు విదేశాల పొంటి తిరిగిన లీడర్లంతా ఇప్పుడు ఫలితాలకు గడియలు దగ్గర పడుతుండటోని మళ్ళా యూటర్లు తీసుకుని సొంత ఇంట్లకు చేరేందుకు ఉపాయాలు కడుతున్నారు. ఆగో అయితేనే ఓట్ల ముంగట సిద్ధం అనుకుంటా ఏపీల పబ్లిక్ అందరినీ యుద్ధానికి సిద్ధం చేసినట్టే తిరుక్కుంటా మీటింగ్ల మీద మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్పిన సీఎం జగన్ సారు ఓట్లు ఓడవంగానే గాలి మోటార్ ఎక్కి లండన్ కు పోయిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఆగో అట్ట ఇప్పుడు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు పట్టుకుని తిరిగిన సీఎం సారు ఈ నెల 31వ తారీఖు నాడు తాడేపల్లిలున్న వాళ్ళ సొంత ఇంటికి వస్తారట. ఇటు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు కూడా ఓట్లు ఓడ్చుడే ఆలస్యం గాలి మోటార్ ఎక్కి అమెరికాలో దిగిండు. ఇటు ఓట్ల జాతకాలు తెలిసేందుకు ముహూర్తం దగ్గరికి కొత్తుకొచ్చుడుతోని ఆయన కూడా బుధవారం నాడు హైదరాబాద్ కు వస్తాడట. అటెంక 1వ తారీఖు నాడు అమరావతికి వచ్చి అక్కడికేంచే ఓట్ల ఫలితాలు ఎట్టెట్టుంటాయి ఏంది అనేటిదంతా చూస్తారట 4వ తారీఖు నాడు. ఇటు ఓట్లు ఓడిచిపోయినాక గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు సుత సినిమాల షూటింగ్ లకని పోయిండు. అటుకెంచి ఆయన కూడా 1వ తారీఖు నాడు అమరావతికే వస్తాడట. ఇటు పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం కూడా 3వ తారీఖు నాడు రాజమండ్రికి వస్తుందట. ఆడికెంచే ఓట్ల ఫలితాలను చూస్తుందట. ఇక అటు ఓట్లు ఓడవంగానే అమెరికాకు పోయిన షెయి పార్టీ పెబ్బ షర్మిలక్క కూడా 3వ తారీఖు నాడు కడపకు వస్తుందట. గిట్లా ఓట్లకు పాచారాలు అయిన ఎన్ని రోజులు కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిన లీడర్లు ఓట్లు ఓడిసినాక రెస్ట్ మూడ్లకు పోయిరు. 4 వద్దులు నిమ్మలబడి ఇప్పుడు ఓట్ల ఫలితాలు అనేటాళ్లకు ఒకలెనక ఒకలన్నట్టే యూటర్లు తీసుకొని ఎవరు తావులకు అల్లు చేరుకుంటున్నారు. మరి చూడాలే 4వ తారీఖు నాడు రాజెవలైతారు బంటెవలైతారు అనేదిగా.
మనిషి పుట్టేది ఒకేసారి, జీవించేది ఒకేసారి. కానీ ఉన్నంత కాలం ఏం చేసినాం అనేదే అందరు చూస్తారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలని అందరు అనుకుంటారు. కానీ అనుకునే అన్ని సాధించేటోళ్ళు కొంతమందే ఉంటారు. అగో అట్లా కలలుగన్న తీరాన్ని తాకి చరిత్రలో ఆయన గొప్ప గుర్తింపు తెచ్చుకుండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అసొంటి అన్నగారి పుట్టినరోజు నాడు ఎవళ్ళెవళ్ళు ఎట్లెట్లా నివాళులు అర్పించిర్రో అట్లా పోయి అరుచుకున్నద్దాం పారో సరే. వాళ్ళు వీళ్ళు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా ఏం లేదు. అన్నగారు అందరికీ అన్నగారే అన్నట్టు గదిలొచ్చిర్రు లీడర్లంతా. అన్నగారి 101వ పుట్టినరోజును ఘనంగా చేసిర్రు 2 రాష్ట్రాలల్లా. పార్టీలు లేవు, జెండాలు లేవు. అన్నగారు అందరికి అన్నగారే అన్నట్టు అన్ని పార్టీలోళ్ళు పట్నంలో ఉన్న ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిర్రు. పూలు చల్లి నివాళులు అర్పించిర్రు, కేకులు కటింగ్ చేసిర్రు, బొమ్మలకు పూలదండలేసి దండాలు పెట్టుకున్నారు, అన్నగారిని యాది చేసుకున్నారు. తాత సమాధి కాడ చిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చి పూలు చల్లి దండం పెట్టుకున్నారు. తాతని యాది చేసుకుని కండ్లల్లంగా నీళ్లు తీసుకున్నారు ఇద్దరు మనవాళ్ళు. ఎమ్మెల్యే బాలకృష్ణ సారు మస్కల్ నెల్లేసి తండ్రి ఘాట్ కాడికి పోయి పూలు చల్లిండు. నాయనని యాది చేసుకొని కుమిలిపోయిండు. అంతేకాదు నటనకు ఆయన ఒక విశ్వవిద్యాలయం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బాలకృష్ణ సారు. ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. తెలుగుదేశం పార్టీ పెబ్బ చంద్రాల సార్ కూడా అన్నగారిని యాది చేసుకున్నాడు. అన్నగారు అందరికీ అన్నగారే అన్నట్టు ట్విట్టర్ గుట్ట రాసుకొచ్చిండు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ కూడా పెద్ద ఎన్టీఆర్ సార్ను యాది చేసుకున్నాడు. ఇంటింటికి ఆయన ఒక ఇలవేల్పు లెక్కనే నీరాజనాలు అందుకున్న గొప్ప లీడరు అని ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. ఇగిటు షై పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టెంట్లేసి పెద్ద మీటింగే పెట్టిండు. అన్నగారిని యాది చేసుకుని 4 గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్పి ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్ కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. గిట్లా కొడుకులు, బిడ్డలు, మనవన్లు, రాజకీయ నాయకులు, సినిమాలోళ్ళు అందరికందరూ అన్నగారి బొమ్మలకు దండలేసి నివాళులు పెట్టుకున్నారు. అన్ని దుక్కుల అన్నగారి అభిమానులు కేకులు కత్తిరించి మనసు నిండా యాది చేసుకున్నారు. గిట్లా అన్నగారి పుట్టినరోజు పండగ అని అన్ని పార్టీల లీడర్లు, అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు అన్నగారి 101వ జయంతి వేడుకలను 10 ఏడు కంటే ఈ ఏడు ఇంత ఎక్కువనే చేసిర్రు. ఏం సంగతే ఎల్లన్నా, పత్తి గింజలకు ఎప్పుడు పోదామే? ఏం కంపెనీ గింజలు తెద్దాం ఈసారి? ఏమోనే మల్లన్న, ఐటీ కాలం ఏమో దగ్గర పడుతుంది, నాకేం దోస్తలేదు. మరి నీ సంగతి ఏందే పుల్లన్న, నువ్వేం కంపెనీ గింజలు తెద్దామని అనుకుంటున్నావు? ఇగో ఇట్లా ఐటీషన్కు పడకముందే ఊళ్ళల్లో రైతన్నలు ఒకళ్ళొకళ్ళు మందలు ఇచ్చుకుంటుర్రు. ఏం పంట వేయాలి, ఏం కంపెనీ గింజలు పెట్టాలి, ఏంది అని. అగో పత్తి గింజలు అంటే యాదకొచ్చింది. అగ చూడుర్రి, గింజల కొరకు పోయిన రైతన్నలు ఎన్ని తిప్పలు పడుతుర్రో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టే తయారైంది తెలంగాణలో రైతన్నల పరిస్థితి. దుక్కులు దున్నుకున్న కాంచి మొదలు ఇత్తనాలు కొనే కాడ తిప్పలే, మొలకలు వచ్చినాక పిండి మందులు కొనే కాడ తిప్పలే, పంట చేతికి వచ్చినాక అమ్ముకుందానికి పోయిన కాడ తిప్పలే, పంట పండించిన కాంచి అమ్ముకునేటి దానిక కన్నమ్మ కష్టాలు సీతమ్మ శరలైతున్నాయి రైతులకు. ఇప్పుడు ఐటీ కాలం దగ్గర పడుతుందని పత్తి గింజలకు దుకాణాల కాడికి పోతే ఇగో ఇట్ట గంటల కామానం లైన్లలో నిలబడాల్సి వస్తుందట. పొద్దంతా లైన్లో నిలబడితే పొద్దు కాలనైనా గింజలు దొరుకుతాయోనంటే అట్ట కూడా నమ్మకం లేదంటున్నారు రైతన్నలు. 10 లక్షల ప్యాకెట్ల అవసరం ఉందని అంచనా వేసినాము. ఇప్పటికే మనకు 8 లక్షల ప్యాకెట్లు జిల్లాకి రావడం జరిగింది, అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 3 లక్షల చిల్లర కూడా ప్యాకెట్లు సేల్స్ అయినాయి. ఇందులో అంటే ప్రధానంగా దగ్గర 55 కంపెనీలకు సంబంధించి దగ్గర 125 రకాలు కూడా మనకు జిల్లాకు రావడం జరిగింది. 7:30 వచ్చి లైన్లో ఉంటే ఇప్పుడు ఒక 10 minutes బ్యాక్ ఒక 2 ప్యాకెట్స్ వెళ్ళినాయి. ఫస్ట్ మొదట ఇచ్చినప్పుడు 3 ప్యాకెట్లు ఇచ్చిండ్రు, జనాలు బాగా అయ్యేసరికి 2 ప్యాకెట్లు ఇచ్చిండ్రు. ఈ రైతు వేస్తున్నాడు, పక్క రైతు వేస్తున్నాడు అని చెప్పేసి ఎన్నో సీడ్లు ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఇప్పుడు 300 సీడ్లు ఉన్నాయి, కానీ ఈ 659కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి
రైతులందరూ ఇట్లా క్యూలో నిలబడి మా ఇంటి ఉల్లిపాదులు వచ్చి ఆడోళ్ళు మగోళ్ళు అందరు వచ్చి నిలబడ్డా కానీ 4 ప్యాకెట్లు దొరుకుతూ గగనంగా ఉన్నది. ఆగనాట ఓ నాడంతా లైన్లో నిలబడ్డా గింజలు దొరకలేదట. మళ్ళా తెల్లారి మస్కల్నే లేచి వస్తే పైటిలి వాళ్ళకు లైన్ వచ్చిందట. అట్ట కూడా 2 అంటే 2 సంచులు ఇచ్చిరట. ఇంకో 2 సంచులు కావాలంటే మళ్ళీ 2 రోజులు లైన్లో నిలబడాల్సిందే. అయితే రైతాంగం ఒకేసారి షాపుల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ క్యూ కట్టాల్సి వస్తుంది విత్తనాల కోసం. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ దీన్ని గుర్తుంచుకొని నాణ్యమైన విత్తనాలను అలాగే రైతులకు అందుబాటులో ఉండడానికి సకాలమైన స్టాకును అందించాలి. ఇలాంటి క్యూలు కట్టకుండా రైతులు అందరూ అందుబాటులో ఉండాలి విత్తనాలని. ఐటి శినుకులు పడంగానే దుక్కులు దున్నుకునేటాళ్లకు తయారుగా ఉండాలని ముందుగా తెచ్చుకుందామని పోతే గిట్లా అవస్థ అవుతుంది అనుకొచ్చిండు గీ అన్న. ఇట్లా ఖమ్మం జిల్లా మదిరలో ఉన్న మన గ్రోమోడు దుకాణాల ముంగట కిలోమీటర్ల కమానం లైన్లలో నిలబడ్డారు రైతన్నలు. ఆదిలాబాద్ జిల్లాలో రోజుల కమానం లైన్ల నిలబడ్డ 2-3 సంచులే ఇస్తున్నారట. సిద్దిపేటలో షీట్స్ కొరకు చిన్న తిప్పల కావట్లేదు అంటున్నారు రైతన్నలు. ఆడోళ్ళు మొగోళ్ళు పొద్దంతా బువ్వకు నీళ్ళకి ఎడబాసి ఎండలకు తట్టుకోలేక నెత్తుల మీద కొంగులు షెల్ల బట్టలు కప్పుకొని పత్తి గింజల కొరకని పొద్దంతా లైన్లలో నిలబడుతున్నారు. చూడాలి మరి సర్కారు వాళ్ళు ఏమన్నా నజరేసి ఐటి శినుకులు పడేటాళ్లకు రైతులకు కుల్లా పత్తి ఇత్తులు దొరికేటట్టు ఏమన్నా ఎగరం చేస్తారా లేదా అనేటిదిగా. పోలీసులంటే దొంగలకు పుట్టెడు బుగులుంటది. వాళ్ళ బండి సప్పుడు వినబడితేనే ఎన్నుల వణుకు ఉడుతుంది. ఆయన దొంగతనాలు చేస్తూనే ఉంటారు. దొరికితే స్టేషన్కి పోయి పోలీసుల చేతిలో మాయల పూలు తీసుకొని వస్తూనే ఉంటారు. అట్లనే ఒక దొంగోనికి దీని పబ్లిక్ బండ్లను ఎత్తుకపోయి బోరు కొట్టిందో ఏం పాడో గాని ఏకంగా పోలీస్ బండికే సూటి పెట్టిండు. అది కూడా నడి చౌరస్తాల. మరి ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పార్. నడి చౌరస్తాల ఎవ్వలేని జాగల నిలబడి నన్ను జర్ర మా ఓళ్ళకు అప్పజెప్పుర్రి అని అమాయక సూపులు చూస్తున్న గీ బండిని చూస్తుర్రు కదా. ఇక గీ బండే దొంగతనం అయ్యింది. ఊకొర్రి పోలీస్ అన్నలు బండి అడబెట్టి ఎటో పని మీద పోయి ఉంటారు. గాయంత దానికే దొంగతనం అయిందంటారా అని గరంగా ఆకుర్రి. ఇంటానికి జర్రంత ఇచ్చంత్రంగా అనిపించినా గిది మాత్రం దొంగతనం ముచ్చటే. గద్వాల జిల్లా ఇటిక్యాల దిక్కయ్యింది. సోమవారం నాడు ఇటిక్యాల పోలీసోళ్లు ఎర్రవల్లి చౌరస్తా దిక్కు బండ్లను మల్పేతానికి వచ్చిర్రాట. తాళాలు బండ్లనే పెట్టి అటు ఇటు పోయే బండ్లను మలిపే పనిలో ఉన్నారట. ఇటు పోలీసోళ్ళు వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే ఇదే మోకని ఓ దొంగోడు చేతికి పని చెప్పిండట. బండికున్న తాళం బుర్రున దిప్పి సప్పుడు కాకుండా ఆడి నుంచి వెళ్ళి ఊసుకో అన్నాడట. డ్యూటీ అయినాక పోదామని అనుకుంటే పార్కింగ్ చేసిన బండి కనబడలేదట. దీంతోని పరిశాన్ అయిన పోలీసోళ్ళు పోయి మన బండికే సూటి పెట్టిండు కావచ్చు దొంగోడు అని తలో దిక్కు ఎంకులాడు షురూ చేసిర్రు. మరి ఇంతల్నే ఎవరు చెప్పిర్రో ఏమో గాని కోదండపురం పెట్రోల్ బంక్ దిక్కు బండి ఉన్నదని ఎరకగానే ఆడి కురికి చూసిర్రట. అయితే ఆడ బండి అయితే ఉంది గాని దాని తాళాలు లేవట. మరి ఇట్లా సాల్ చేసిర్రో ఏమో మొత్తానికి అటు ఇటు తనలాడి బండి అయితే స్టేషన్ కు కొంచెం వైర్రట. ఇప్పుడు ఈ ముచ్చట అక్కడ పూట్ అవుతుంది. ఏదేమన్నా గాని దొంగలు పోలీస్ బండిని చూస్తేనే పత్తకు లేకుండా ఉరుకుడు చూపుతారు. ఆసొంటిది పోయి వాడెవడో పోలీస్ బండికే సూటి పెట్టిండు. మరి వాళ్ళ బండ్లనే కాపాడుకోలేనోళ్ళు జనాల బండ్లను ఏం కాపాడతారు అని గుసగుస పెడుతుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. ఈ నడుమ చాలా మంది జేబులలో దస్తీలే పెట్టుకుంటలేరు. ఎందుకంటే ఎడికన్నా పోతే ఆడ టిష్యూ పేపర్ అని ఒక కాగితం ఉంటుంది. దాంతోనే మూతులు ముక్కులు తుడుచుకుంటుర్రు. అయితే తుడుచుకుంటానికి అక్కడికి వచ్చే గా టిష్యూ కాగితము ఓ విమానాన్ని ఆపి అందులో జనాలకు బుగులు పుట్టించిందట. టిష్యూ కాగితానికి జనం బుగులు పడటానికి సంబంధం ఏంది అని అంటారా? నేను చెప్పుడు ఎందుకు గాని ఇక మీరే చూడుర్రి ఏమైందో. ఈ మనం ఆగితే అందరూ లైన్ ఎమ్మటే దిగుతారు గాని గీళ్ళేంది గిట్ల కిటికీలకించి దిగుతుర్రు. కొందరేమో జారుడు బండి ఆడినట్లు అమాంతం కిందికి దునుకుతుర్రు అని అంటే దీని వెనుక పెద్ద కథనే అయ్యింది. ఢిల్లీ నుంచి వారణాసి పోతున్న ఇండిగో విమానంలా బాంబు ఉన్నదని పుకార్లేసిందట. మంగళవారం పొద్దుగాల ఢిల్లీ నుంచి ఇంకా జర్ర సేపట్ల పోతదనంగా షెకింగ్ చేసిర్రట. అంతలనే బాత్రూంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ మీద విమానంలో బాంబు పెట్టినామని రాసున్న కాగితం ఆవుపడ్డదట. దీంతోని బుగులు పడ్డ విమానం అధికారులు ఎక్కిన ప్రయాణికుల్ని ఎంటనే దించేసిర్రట. అప్పటిదాకా సీట్లల్లో సదురుకున్నోళ్ళంతా ఒక్కటేసారి దిగ్గునలేసిర్రట. పానాలతోని బయట పడాలని తలో దిక్కు కిందికి దునికిర్రట. మూటెలు ముళ్ళలు తర్వాత ముచ్చటాని నపరో దిక్కు ఉరుకుడు చూపిర్రు.
అందరినీ దన్న దించేసి బాంబుని ఎంకులాడే టీంలను పిలిపించి బండంతా చెక్కింగ్ చేయించిర్రు. వాళ్ళు కింద మీద అంతా జల్లడబట్టి బాంబు లేదు ఏం లేదు ఇదంతా వాటిదే అని చెప్పిర్రట. దీంతో అప్పటిదాకా ఏమైద్దో అని బుగులు పడ్డోళ్ళంతా అమ్మయ్య అని అనుకుర్రు. అటు విమానం కంపెనీ వాళ్ళు కూడా నిమ్మలపడ్డరట. అయితే విమానం పైకి ఎగరలేదు కాబట్టి బచాయించినాం, ఆయంత గాల్లకు లేచినాక ఎరకైతే ఎట్లుండేది అని అనుకుంటుర్రు ఎక్కి దిగిన ప్రయాణికులు. చూడుర్రి ఎవల్లో చేసిన పనిలేని చేష్టలు చేయంగా చాలా మందికి పెద్ద బుగులు పడే కథ అయింది. టిష్యూ చేయంగా పెద్ద ఇష్యూనే అయ్యింది అని అంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. ఇంట్లో చాలా మంది కుక్కలను పెంచుకుంటారు, పిల్లులను కూడా పెంచుకుంటారు. మూగ జీవాల మీద పాయరం చూపించుకుంటా ఇంటోళ్ళు ఏది తింటే వాటికి కూడా అదే పెడతారు. వాటికి ఏమన్నా నొప్పులు రోగాలు వచ్చినా దగ్గరుండి అరుచుకుంటారు. మొత్తానికి ఇంటి మనుషుల లెక్కనే చూస్తుంటారు. ఆగో అట్లనే ఒక ఆడ ఇంట్లో పెంచుకునే పిల్లి బర్త్డే కార్యం చేసిర్రట. మరి ఎందుకు ఆలస్యం, మనం కూడా ఆ పిల్లి గారి బర్త్డే కార్యంకు పోయొద్దాం పారి. కత్తి కంటిన ఉత్త క్రీమే పెడతారా కేక్ పెట్టరా అన్నట్లు చూస్తున్న గీ పిల్లి పేరు కోకోనట. పుట్టి 3 ఏళ్ళు అవుతుందట. అందుకే పిల్లి పుట్టిన దినమని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ పట్టణంలో ఉండే ఓ ఇంటోళ్ళు ఇట్లా బర్త్డే కార్యం చేస్తుర్రు. సంటి పిల్లగాన్ లెక్క ఎత్తుకొని కేక్ ముంగట కూసోబెట్టిర్రు. మరి తిన బిస్కెట్లు కమ్మున తింటదో ఏమో గాని కేక్ తో పాటు బిస్కెట్లు కూడా పెట్టిర్రు. ఇక ఇంటి చుట్టుపట్టుండే పొలగాన్లను రారులా ఇవాళ మా పిల్లి బర్త్డే అని పిలిచిర్రట. పొరగాళ్ళందరూ చెప్పున వచ్చుడుతోని కేక్ కోసే కార్యం ముంగటేసుకుర్రు. హ్యాపీ బర్త్డే అని అనుకుంటా కోసి పిల్లికి నపరింత తినిపించిర్రు. మరి దానికి రుచి మంచిగా అనిపించినట్టున్నది. అందుకే గంత పెద్ద కేక్ తెచ్చి గింతంత పెడతారా ఇంకింత పెట్టుర్రి అన్నట్లు బుక్కలు పెడుతుంది. టోపీ ముఖం మీదకి వస్తుంటే గింతలోడా టోపీ తెస్తారా, నా సైజ్ కు తగ్గట్లు మోతాది తెచ్చేది ఉండే అని గురకాయిస్తుంది. రండ్రి అందరొచ్చి లైన్ ఎమ్మటే తినబెట్టుర్రి అని పెట్టినట్లు పోతం పెట్టింది. పిల్లి హుషారు చూసి ఇంటోళ్ళు మురిసి ముప్పందు అయ్యిర్రు. వచ్చిన పొల్లగాళ్ళు కరుస్తదన్న బుగులతోని తొంట చేతి తినిపిస్తే ఇంటోళ్ళు మాత్రం బువ్వ చేతి తినిపించి బర్త్డే కార్యాన్ని సంబురంగా చేసిర్రు. ఇక ఇదే ముచ్చట మీద ఇంటోళ్ళు మాట్లాడుకుంటా 3 ఏళ్ల వయసున్న మా కోకోకు బర్త్డే కార్యం చేసుడు మాకు మా సంబురంగా ఉందని చెప్పుకొచ్చిర్రు. ఏదేమైనా మనుషులకు చేసినట్లే పిల్లికి కూడా బర్త్డే చేసిర్రంటే గా పిల్లిది అదృష్టందే పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. పంటలు వండాలంటే నీళ్లు మంచిగుండాలంటే కాలువలు సరిగ్గా పారాలి. అట్లా కాకుండా కాలువలు పూడ్చుకపోతే నీళ్లు ముంగటికి పారాయి అక్కడక్కడనే తారాడతాయి. అగో అట్లనే ఓ ఊరోళ్ళు అంత గూడి వాళ్ళ ఊళ్ళో ఉన్న కాలువను తట్టలతోని సాఫ్ చేస్తుర్రు. అది కూడా పెద్ద పండుగ లెక్క. మరి తట్టలు పట్టుకొని కాలువ సాఫ్ చేస్తున్న ఊరోళ్ళ పండుగ ఏందో వాళ్ళక్కడ ఏం దొరుకుతున్నాయో మనం కూడా ఒకసారి చూసేద్దాం పారి. ఏ గంపల చూసినా ఏ తట్టల చూసినా అన్నిట్ల చేపలు. ఇగో గీ తమ్ముడైతే చూస్తే చిన్నగున్నాడు గాని పెద్ద చేపనే పట్టిండు. గిట్ల పొల్లగాన్లు పెద్దోళ్ళు అని తేడా ఏం లేదు. ఊరోళ్ళంతా నపరో దిక్కు తగిలి కాల్వలకు దిగుతూనే ఉన్నారు. అటు ఇటు పునుకులాడి ఏదో చేప పడతనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న అనంత్ నాగ్ దిక్కు అయ్యింది గీ ముచ్చట. క్వాజీ గుండుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాత్ అనే ఊరి దిక్కు కొన్నేళ్ల సంధి వస్తున్న ఆచారం అట గిది. కాలువల పిచ్చి చెట్లు పెరిగి పేరుకపోయి నాసు లెక్క అయితే ప్రతేడు గిట్ల సాఫ్ చేస్తారట. అందుకే ఎప్పట్లెక్కనే ఊరంతా గూడి గంపలు తట్టలు అందుకొని నీళ్ళకు దిగుతుర్రు. గంపలను నీళ్ళ దేవుకుంట పోతే కాలువలున్న చెత్తంతా సాఫ్ అవుతుందట. అట్లనే నీళ్ళలున్న చేపలు కూడా దొరుకుతాయట. దీనికే వాళ్ళు చేపల పండుగ అని పేరు పెట్టుకుర్రు. ఓ దిక్కు గంపల చేపలు వచ్చినోళ్ళు మురిసిపోతుర్రు. వట్టి శత వచ్చినోళ్ళేమో అరే ఒక్కటి పడదా ఏరా అన్నట్లు గంప మళ్ళా ముంచుతుర్రు. మెడల
సంచా సొంటిది కట్టుకొని పడ్డోళ్ళు సంచిని వేసుకొని తెచ్చి గిట్ల బుట్టలేస్తుర్రు. గీ చేపల పండుగను చూస్తానికి చుట్టుపట్టు నుంచి 10 ఊర్ల జనం వస్తారట. ఏం తక్కువ 500 మంది దాకా కాలువలకు దిగి సాప్ చేసుకుంటే చేపలు పట్టుకుంటారట. చూస్తుంటే ఊరంతా ఈడనే ఉన్నట్లుంది. అయితే గిట్ల వేస్తే నీళ్లు మంచిగా పారి పంటలు కూడా మంచిగా పండుతాయని వాళ్ళ నమ్మకం అట. సరే ఎవరి నమ్మకం వాళ్ళది గాని ఊరాను ఊరు ఏ వలలు గాలాలు లేకుంటేనే చేపలు పట్టుడైతే మంచిగున్నది పొర్రి అని అంటుర్రు. గీ ముచ్చట చూసిన పబ్లిక్